టంటడాయ్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వచ్చేసి మన వీడియో ఏంటంటే ఏంటి దేవుడి ఫోటోలన్నీ చూపిస్తుంది దీపం ముట్టించినట్టు. అసలు ఏంటి మ్యాటరు? ఇక్కడ కూడా గుళ్ళ దగ్గర కూడా దీపం ముట్టించిర్రు, ఏంటి సంగతులు అనుకుంటున్నారా? సో ఇవాళ స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో అయితే స్వాములకైతే భిక్ష కార్యక్రమం అన్నమాట. సో మేమైతే దానికోసమే ఇప్పుడు స్వాములు భిక్ష పెట్టిద్దామనేసి చిన్నపాటి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాం అన్నమాట. సో మా స్తోమతకు తగ్గట్టుగా మరి మేమైతే ఎక్కువ మంది స్వాములను అయితే ఇన్వైట్ అయితే చేయలేదు. జస్ట్ ఒక 10 మెంబర్స్ 11 మెంబర్స్ని అనుకుంటే యాక్చువల్గా అయితే మరి ఒక 6 మెంబర్స్కి అయితే ఓకే అయిపోయారు అనమాట. సో ఇక నేను ఒక్కదానికి చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి మా సిస్టర్ అయితే నాకైతే హెల్ప్ చేయడానికి అయితే రెడీగా ఉంది. సో ఇక మనకి అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మన భిక్షా కార్యక్రమం చేయాలంటేనే అదొక అదృష్టం అనమాట. సో ఇక నాకైతే మా సిస్టరే కాకుండా మా అత్తయ్యను మన స్వామీజీ చాలా రోజుల తర్వాతకి మన వీడియోలకైతే ఎంట్రీ అయితే ఇచ్చిండు మన స్వామీజీ అయితే. సో ఇక మా అత్తయ్య అయితే మంచిగా పులిహార అన్నం అయితే ప్రిపేర్ చేసేస్తుంది చూడండి. అగో హాయ్ కూడా చెప్పేస్తుంది. అయితే ఇక నెక్స్ట్ వచ్చేసి మన వంటలు ఎట్లయినా గ్యాస్ మీద చేయాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి పెద్ద అయితే మన కట్టెల పొయ్యి మీద అయితే చేయడానికి ప్రిపేర్ చేసినాం. సో ప్రజెంట్గా అయితే మన వంట కార్యక్రమం అయితే జస్ట్ పులిహార ఒకటి కంప్లీట్ అయిందనమాట. సో పులిహార తర్వాతకి ఇక నెక్స్ట్ మిగిలిన ఐటమ్స్ అయితే చేయడానికైతే రెడీగా అవుతున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక పప్పు కూడా ఉడికైతే పక్కకైతే వేడివేడిగా పక్కకు అవుతుంది. దాంట్లో ఐటమ్స్ అయితే ఇక మన వాళ్ళు అయితే ప్రిపేర్ చేస్తారు అనమాట, వంకాయలు కోసుకుంటూ. ఇక నెక్స్ట్ ఇక గోంగూర చట్నీ అయినా ఐటమ్స్ చాలా ఉంటాయి కదా. ఎట్లయినా స్వాముల భిక్ష అంటేనే మినిమం ఒక 11 ఐటమ్స్ అన్న పెట్టాలి. సో మనకైతే ఇవాళ మన భిక్ష ఐటమ్స్లో అయితే దాదాపు 13th ఐటమ్స్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక ఇక్కడైతే పొయ్యి కాడ మన స్వామీజీ అయితే తిప్పలు అయితే పడుతుండు. సో ఇక మా అమ్మది చూడండి, మా అమ్మ అయితే పాపం ఇక తను కూడా కష్టపడాల్సి వస్తుందన్నమాట మన కోసం. ఇకపోతే ఇక పాపం అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ పాత్ర ఏంటంటే పాపం మా అత్తయ్య గారు అయితే ఇలా పొద్దు నుంచి తోముడు కార్యక్రమం మీద కూర్చున్నారనమాట. సో ఎందుకంటే ఆమె ఉరుకులు పరుగులు చేసి వంటలు అయితే చేయలేదు కాబట్టి ఒక్కడ నాకైతే ఏ పని చెప్పకండి, జస్ట్ నేనైతే కూర్చొని అయితే ఈ పని అయితే చేయగలుగుతాను ప్రిపేర్ అయితే అయిపోయిందనమాట. సో ఇక మన వంటకాలు వచ్చేసి వంకాయ, ఆలు, నెక్స్ట్ సాంబార్, నెక్స్ట్ వచ్చేసి దోసకాయ టమాటా అండ్ పులిహార, నెక్స్ట్ వచ్చేసి ఇదేంటిది పప్పు. ఇక మరి పోతే ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టమాటా మెంతుకూర, నెక్స్ట్ స్వీట్ అనమాట. ఇదేంటిది చిన్న బాక్సులు అయితే మనం ఓపెన్ అయితే చేసి చూసేద్దాం. సో అది రావట్లేదు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి అనమాట. మూత అయితే ఓపెన్ అయిపోయింది, అదైతే గోంగూర చట్నీ. సో గారె తర్వాతకి ఏంటి ఇది బజ్జీ, వావ్ సూపర్. మొత్తానికైతే మన ఐటమ్స్ అయితే అన్నిటికంటే రైస్ అనమాట. మన ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయి. మరి స్వాముల భిక్ష కూడా స్టార్ట్ అయిపోయింది. చూసిరా మరి మన స్వాములు అయితే మంచిగా భిక్షా కార్యక్రమాన్ని అయితే చాలా ఆనందంగా అయితే స్వీకరిస్తున్నారు. ఏదో ఇక మరి మనకైతే ఉన్నంతలో అయితే అరేంజ్ అయితే చేసినామండి మరి. సో ఇక మన స్వాములకైతే మంచిగానే అనిపించింది అనుకుంటా. ఎక్కువ మందిని పిలిచి తిప్పలు పడు కంటే మనకైతే అనుకూలంగా అయితే మన స్వాములు అయితే మంచిగా సహకరించారు.
సో ఇక ఫైనలీ వచ్చేసి ఒక టాస్క్ అనమాట నాకైతే. ఎందుకంటే మనకి షాప్లో నిలబడి ఎక్కువసేపు అయితే కూర్చోడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనేసి ఎక్కువైతే ట్రై అయితే చేయలేదు ఎప్పుడు మోకాల మీద కూర్చోవడం. సో నాకైతే అదొక టాస్క్ లెక్కనే ఉందన్నమాట. ఇక మన వాళ్ళు అయితే మా పెద్దక్క మా బావ అయితే వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతో అయితే మన కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. సో ఇక అందుకే ఇక నేనైతే కూర్చోలేక లేవలేక నా తిప్పలైతే చూడండి పాపం. అసలు ఇక మా స్వామి అయితే పాపం అంతే బాలే. అసలు ఆయనకి ఎందుకో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది ఈ మాలలో. ఈ 41 రోజు దీక్షలు అయితే ఎట్లయినా వాళ్ళు శరణఘోష చదవాలంటే మొక్కల మీద ఉండి చదవడం వాళ్ళకి అలవాటు అయిపోయి ఉండొచ్చు. సో అందుకే స్వామి అయితే మంచిగానే దండం పెట్టుకొని అయితే మంచిగానే రిపేర్ అయిపోయినాం. సో గైడ్స్ ఇక నెక్స్ట్ మన వాళ్ళకి కూడా కొద్దిగా ఎట్లయినా మోకాల మీద ఉండి వాళ్ళకి కూడా కాలు నొప్పులు అయితే పట్టేసినాయి అనుకుంటా. సిట్టింగ్ అయితే వేసారు. ఇక నేను కూడా చాలాసేపటి నుంచి అయితే ట్రై చేసి నేను కూడా నా పాత్ర కూడా ముగిసి ఇచ్చేటట్టే ఉంది. ఇక మన వాళ్ళు అయితే ఆశీర్వదిస్తుర్రు అనమాట మా అమ్మల్ని అయితే. సో ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. మొత్తానికైతే మా భిక్షా కార్యక్రమం అయితే ఇట్లయితే పూర్తి అయిందనమాట. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే స్వాములందరూ మమ్మల్ని అయితే ఆశీర్వదించినాక నెక్స్ట్ వచ్చేసి అసలైన ముఖ్యమైన స్వామీజీ అయితే మమ్మల్ని ఆశీర్వదించడానికి అయితే రెడీగా ఉన్నారనమాట. సో తను ఎవరో కాదు మా వారు అనమాట. సారీ మా వారు అని అయితే అనకూడదు అనమాట, మా స్వామీజీ. సో తనకైతే చాలా చాలా ఇష్టమైన కార్యక్రమం ఏంటంటే మేము తన కాళ్ళు మొక్కడం అంటే తనకి బాగా ఇష్టం అన్నమాట. సో ఎందుకంటే సివిల్లో ఉన్నప్పుడు ఆ ఛాన్స్ ఉన్నది కాబట్టి మాలలో ఉన్నప్పుడే ఆ కార్యక్రమాన్ని అయితే సద్వినియంగా సాగియొచ్చు అనేసి మన స్వామీజీ కోరిక. సో గైడ్స్ మన ఎట్లయితే అట్లా మన భిక్షా కార్యక్రమం అయితే ఈ విధంగా అయితే పూర్తయింది. సో ఇక్కడైతే మా బావగారు అయితే అంతా దండం పెట్టుకొని అంత అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేసిండనమాట పూజా కార్యక్రమాలు. సో అందుకే చాలా భక్తితోటైతే మా అయ్యప్ప స్వామి అయితే పూజిస్తుండు చూడవచ్చు మీరైతే. సో గైడ్స్ ఇక మన వాళ్ళందరూ బయట అయితే వెయిట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు కూడా భిక్ష పెట్టేస్తే ఇక భిక్షా కార్యక్రమం అయితే సద్వినంగా సాగినట్లనే అని అయితే అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక మన వాళ్ళు అయితే స్వాములు అయిపోయినాక నెక్స్ట్ ఇక మన సివిల్ మెంబర్స్ తినడానికి అయితే ప్రిపేర్ అయినా. మా పొట్టి చూడండి ఎక్స్ప్రెషన్స్ మాత్రం మామూలుగా ఇవ్వట్లేదు. సో అందుకే ఇక మనమైతే బయట వాళ్ళని అయితే ఎవరినైతే ఎక్కువ ఇన్వైట్ అయితే చేయలేదండి. సో మన ఇంటి పక్కన అయితే ఇక అది తప్పదు కాబట్టికి మన వాళ్ళు కూడా మంచిగానే పిలవంగానైతే వచ్చారనమాట. సో ఇక అట్లా ఇవాళ మన భిక్షా కార్యక్రమం అయితే సద్వినియంగా అయితే వాళ్ళైతే స్వీకరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ మరి వచ్చినందుకు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫైనల్ అయితే మనం కూడా స్టార్ట్ అయితే చేద్దాం. ఇంకా మొత్తానికి అయితే ఇట్లా ఫినిష్ అయిపోయిందనమాట ఇవాళ మన వీడియో.